హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7, 8, 9 వచనంలో మనం ధ్యానించబోతున్నాం. హెబ్రీ పత్రిక 7, 8, 9 వచనాలను మనం ధ్యానించబోతున్నాం. నేను ఇంగ్లీష్లో చదివిన తర్వాత తెలుగులో చదవండి. ఇన్ ద డేస్ ఆఫ్ హిస్ ఫ్లెష్ he offered up both prayers and supplication with loud crying and tears to the one able to save him from death, and he was heard because of his piety. Although he was a son, he learned obedience from the things which he suffered. And having been made perfect, he became to all those who obey him the source of eternal life. చదువుదాం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని. 9వ వచనం వరకు ఇక్కడ మనం చూస్తున్నాము. ఇన్ ద డేస్ ఆఫ్ హిస్ ఫ్లెష్. మైక్ అలాగే ఉంచుకోండి మా, నేను తెలుగులో ఇంగ్లీష్లో చెప్పినప్పుడు తెలుగులో చదవండి. ఇన్ ద డేస్ ఆఫ్ హిస్ ఫ్లెష్ చదవండి మా. శరీరధారి అయిన దినములో అనగా దినము అని ఉందా, దినములలో ఉందా? మైక్లో చెప్పండి. దినములలో అంటే శరీరధారి అయి ఉన్న దినములలో అంటే యేసయ్య 33.5 సంవత్సరాలు శరీరముతో జీవించిన కాలంలో అని అర్థం. ఏం చేశారంట చదవండి. మహారోదనముతోను కన్నీళ్లతోను. ఇక్కడ ఆగండి. ఇప్పుడు యేసయ్య ఎలా ప్రార్థన చేశారంట? మహారోదనతో కన్నీటితో. చివరిగా ఎప్పుడు కన్నీటితో ప్రార్థన చేశారండి? చివరిగా మీ లైఫ్లో కన్నీటితో కన్నీళ్ళు కాచి ఎప్పుడు ప్రార్థన చేశారు? వారం అయిందా? 2 రోజులు అయిందా? నెల అయిందా? మన కళ్ళలో కన్నీళ్ళు రావాలంటే హృదయం పగలాలి. హృదయం పగిలితేనే కళ్ళలో కన్నీళ్ళు వస్తాయి. యేసయ్య ఏ పాపం చేయలేదు, యేసుక్రీస్తు ఏ పాపం చేయలేదు. కానీ ఆయన ఎలా ప్రార్థన చేశారంట? రోదనతో కన్నీటితో ప్రార్థన చేశారంట. మనం ఎన్నో పాపములు చేసినా కూడా మన కళ్ళలో కన్నీళ్ళు రాదు. చాలా పాపం చేసినా కూడా కళ్ళలో కన్నీళ్ళు రాదు. అవునా? పొరపాటు మాట మాట్లాడతాం, ఎదురు తిరిగి మాట్లాడతాం, దొంగతనం చేస్తాం, లేదు లోబడము. మన పాపం చేసినా కూడా మన కళ్ళలో కన్నీళ్ళు రాదు. కానీ యేసయ్య ఏ పాపం చేయలేదు. అదే మనం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో చదివాం. ఆయన మనలాగే అన్ని రీతిలో శోధించబడినా ఆయన పాపం చేయలేదంట. పాపం చెయ్యకపోయినా కూడా ఎలా ప్రార్థన చేశారంట? రోదనతో. మహారోదన. రోదన అంటే మహారోదన. ఎంత రోదించి ప్రార్థన చేసుకున్నారంటే కొందరు చెప్తారు. లూకా రాసిన మనం చదువుతున్నాము. లూకా 22:42 మనం చదువుతున్నాము. గెత్సెమనే తోటంలో యేసయ్య రోదనతో ప్రార్థన చేయగా ఆయన చెమట అంతా కూడా రక్త బిందువులుగా మారింది అని చెప్పి దాన్ని పట్టుకొని అదే యేసయ్య రోదనతో ప్రార్థన చేశారని చెప్తున్నారు. ఆ మాటను చదవండి. లూకా 22:42. ఆయన వేదన పడి మరి అంత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయన. యేసయ్య మహారోదనతో ప్రార్థన చేస్తే ఆయన రక్త బిందువులు నేల మీద పడేటప్పుడు ఆయన చెమట పడినప్పుడు రక్త బిందువులు అనిపించిందంట. కొందరు చెప్తారు ఆ రోజే ఆయన రోదపడి ప్రార్థన చేశారు. కానీ ఈ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఏ మాట చదువుతున్నాము? ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో. దినము కాదు, ఒక్క రోజు కాదు. ఇప్పుడు
లూకా 22:42లో అది ఒక్క రోజు, అవునా? సిలువలో మరణించక ముందున్న రాత్రి ఒక్క రోజు ప్రార్థన చేశారు. ఇది దినములలో అనగా 33.5 సంవత్సరాలు ఆయన కన్నీటితో ప్రార్థన చేశారంట. ఏడుచుకొని ఆయన మహారోదనతో ప్రార్థన చేశారు. కానీ మనం ఎన్నో పాపములు చేస్తాం, కన్నీళ్ళే రాదు. మోకరిస్తే కన్నీళ్ళు రాదు. మోకాళ్ళ మీద ఉంటే కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీళ్ళు ప్రార్థన. இந்த ஹெபிலுக்கு எழுதின இந்த 5வது அதிகாரம் 7வது வசனத்துல இயேசு கிறிஸ்து அவர் சரீரத்துல வாழ்ந்திருக்கிற நாட்கள்ல அவரு கண்ணீரோடு ஜெபம் பண்ணாரு. அதை சிலர் நினைப்பாங்க லூக்கா 22:42ல கெத்செமனே தோட்டத்துல அவர் அழுததான் சொல்லுவாங்க. ஆனா அங்க பாக்குறோம் அவரு மாணவர் எடுத்தீங்களா? எபிரேயருக்கு எழுதின 5வது அதிகாரம் 7வது வசனம். அங்க பாத்தீங்கன்னா அவர் சரீரத்துல இருக்கிற எல்லா நாளும் அப்படின்னா 33 வருஷம் 33 வருடங்கள் கூட அவரு அப்படிதான் ஜெபம் பண்ணார், ஒரு நாள் இல்லை. కనుక ఆయన అలాగూ 33.5 సంవత్సరాలుగా అలాగే ప్రార్థన చేశారంట. మనం நம்ம பாவம் செஞ்சிட்டாலும் நம்ம கண்ணில் கண்ணீர் வராது. ஆனா இயேசு கிறிஸ்து எந்த பாவம் செய்யலனாலும் அவர் முழங்கால் படிட்டு ஜெபித்தா கண்ணீரோடு ஜெபிப்பாராங்க. அதான் அங்க பார்க்கணும். அவர் வாழ்ந்த நாட்கள்லாம் நாம எதுக்கு கண்ணீர் விடுவோம்னா, செஞ்ச பாவத்திற்காக கண்ணீர் விடுவோம். நம்ம செஞ்ச பாவத்திற்காக கண்ணீர் விடுவோம். இயேசு கிறிஸ்து எந்த பாவமும் செய்யல. ஆனா அவர் எதுக்கு கண்ணீர் விடிச்சாருன்னா, நான் பாவம் செய்யக்கூடாது అని కన్నీరు విడిచారు. ఇది పారుంగ చూడండి. ఇప్పుడు మనం దేనికి ఏడుస్తాం? నేను పాపం చేశాను ప్రభువా అని కన్నీళ్ళు కార్చి ఏడుస్తాం. కానీ యేసయ్య పాపం చేశారు కనుక కన్నీళ్ళు కార్చలేదు. పాపం చెయ్యకుండా ఉండాలని, శోధనని జయించాలని, పాపం నుండి పాపం చెయ్యకుండా జీవించాలని కన్నీళ్ళు విడిచారు. అదే మన కన్నీళ్ళు కార్చుటకును యేసుక్రీస్తు కన్నీళ్ళు కార్చుటకున్న తేడా అర్థమైందా? మనం చేసిన పాపముల కొరకు కన్నీళ్ళు కార్చుతాం. యేసయ్య చెయ్యని పాపము కొరకు, పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించాలని కన్నీళ్ళు కార్చారు. అర్థమవుతుందా? కనుక మనము కూడా పాపముని జయించాలంటే కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయాలి. యేసయ్య మనం ఎబ్రీ పత్రికలో ధ్యానించాం కదా, మనల్ని సులువుగా చిక్కులో పెట్టే పాపము నుండి మనకు విడుదల కావాలని మనం నేర్చుకున్నాం 2వ అధ్యాయంలో. మనల్ని ఏ పాపం సులువుగా చిక్కులో పెడుతుంది? కొన్నిసారి వెంటనే అబద్ధములు, బూతులు, చెడమాటలు, లేదా ఎన్నెన్నో మాట్లాడుతున్నాం. మనం వెంటనే దేవుని శ్రద్ధలో పడాలి, క్షమాపణ అడగాలి. యేసయ్యా నన్ను క్షమించండి అని అడగాలి దేవుణ్ణి. అలాగనే మనం కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. యేసయ్యా ఈ పాపం నన్ను విడిపించండి, నేను మరలా పాపం చేయకూడదు, నేను చెడ్డ వాళ్ళకి జీవితం నేను జీవించకూడదు అని మనం కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయాలి. అదే మనకు యేసుక్రీస్తుకున్న తేడా. మనం ఎందుకు పాపంని జయించట్లేదంటే, మనం కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయట్లేదు. నాకు విడుదలను ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేయట్లేదు కనుక మరలా పాపం చేస్తున్నాం. బూత్ సినిమా చూసుకొని, చెడ్డ వాటిని చూసుకొని, యేసయ్య ఒక వ్యక్తిని 38 సంవత్సరాలు 40 సంవత్సరాలు 38 సంవత్సరాలు ఆయనని ఒకే చోట్ల పడి ఉన్న వ్యక్తిని స్వస్థపరిచి యేసయ్య ఆయన చర్చి కూడా వస్తున్నాడంట. బైబిల్లో రాయబడి ఉంది, దేవాలయంలో ఆయన్ని కనుగొని, అనగా ఆయన చర్చి కూడా వచ్చి ఉన్నాడు. యేసయ్య ఆయన్ని చూసి ఏం చెప్పారు తెలుసా? మరి ఎక్కువ కీడు జరగకుండా ఇంకా నువ్వు పాపం చేయవద్దు. ஒருத்தரை இயேசு கிறிஸ்து 38 வருஷம் நடக்க முடியாம இருந்த அவனை
இயேசு கிறிஸ்து அவனுக்கு சுகத்தை கொடுத்தார். அதுக்கப்புறமா தேவாலயத்துல அவனை பார்த்து சொல்றாரா, இன்னும் உனக்கு கெட்டது நடக்காம நீ జాగ్రత్తగా ఇరు. కట్టది చెడ్డ పనులు చేసి చర్చికి వచ్చి ఉన్నాడంట. దేవాలయంలో కనుగొని చర్చిలో ఆయన చూస్తారంట. చర్చిలో వచ్చి కూర్చున్నాడు. 38 సంవత్సరాల జీవితంలో ఏ పాపం చేయలేదు, అన్ని చేసి అక్కడ చర్చిలో ఆదివారం వచ్చి కూర్చున్నాడు. మంచోడు. అదే యేసు చెప్తున్నారు. அவன் 38 வருஷமா செய்யாத பாவத்தெல்லாம் செஞ்சுட்டு ஞாயிற்றுக்கிழமை சர்ச்சில் வந்து உட்கார்ந்துருக்கிறானா, திருச்சபையில வந்து உட்கார்ந்துருக்கிறானா. ஏசு கிறிஸ்து அவனை பார்த்து சொல்றாரு, இன்னும் 38 సంవత్సరం நீ கஷ்டப்பட்டல, அதை விட உனக்கு మోసమానది நடக்காம இருக்கணும்னா పాపం చెయ్యాలి. మనం కూడా అదే చేస్తున్నాం. చర్చిలో వచ్చి మంచి వాళ్ళ కూర్చున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు చూసి చెప్తాడు, మరి ఎక్కువ కీడు మీరు ఆలోచన చేయండి. అసలు 38 సంవత్సరాలు పడి ఉన్నాడు. మంచి స్నానం లేదు, ఎక్కడికి వెళ్ళింది లేదు, ఏ పండుగకి వెళ్ళింది లేదు, ఇంటికి వెళ్ళింది లేదు. 38 సంవత్సరాలు కోనేటి దగ్గర ఉన్నాడు. 38 సంవత్సరాలు. యేసయ్య ఆయన చూసి చెప్తున్నారు, మరి ఎక్కువ కీడు జరగకుండా. మరి ఎక్కువ కీడు అంటే 38 సంవత్సరాలు ఉన్నావు, ఇంకా మరి ఎక్కువ కీడు అంటే ఊహించుకొని చూడండి. మరి ఎక్కువ 38 సంవత్సరాల కంటే కీడు, మరి ఎక్కువ కీడు అంటే ఎంత భయంకరమైన మాట. ఇప్పుడు యూదా ఇస్కరియోతు ఉన్నాడు. యేసయ్య ఏం చెప్పారు? వాడు పుట్టినప్పుడు ఏం చేసి ఉంటారు? పోయిన వారం చెప్పాను కదా, గుర్తులేదా? యూదా ఇస్కరియోతు పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఎత్తుకొని ముద్దు పెట్టి ఏం చెప్పి ఉంటాడు? దేవుడు మాకు మంచి మోహపెట్టనిచ్చారు కదా, కృతజ్ఞత కూటం పెట్టి ఉంటారు. అవునా? ఎంతో సంతోషపడాడు, నాకు మోహపెట్ట పుట్టాడు, అబ్బాయి పుట్టాడు. కానీ యేసయ్య సిలువలో మరణించే ముందు ఏం చెప్పారు యూదా ఇస్కరియోతుని? వీడు పుట్టగా ఉంటే, తల్లి గడుపులో పుట్టగా ఉంటే మీరు யூதா இஸ்காரியத் அவன் பிறந்தப்ப அம்மா அப்பா எல்லாரும் என்ன சொல்லியிருப்பாங்க? அவங்க உறவினர்லாம் மகன் பிறந்தான் ரொம்ப சந்தோஷப்பட்டிருப்பாங்க. தேங்க்ஸ் கிவிங் பிரேயர் என்ன சொல்லுவீங்க? நன்றி ஸ்தோத்திர காணிக்கை கொடுத்திருப்பாங்க மகன் பிறந்தான்னு. ஆனா இயேசு கிறிஸ்து சிலுவையில மரணிக்கிறதுக்கு முன்னால் அவர் சொல்றாரு, இவன் அவங்க அம்மா வயிற்றுல பிறக்காம இருந்தா நல்லது அப்படின்னு சொல்லி. కారణం మనందరం మంచి వాళ్ళగానే పుట్టాం. కానీ మనం చేసే పాపంని బట్టి దేవుడు కొన్నిసారి చెప్తాడు, నువ్వు పుట్టగా ఉంటే మేలు రా బాబు, అమ్మ నువ్వు పుట్టగా ఉంటే మంచిది. అదే ఈయన చూసి చెప్తున్నారు, 38 సంవత్సరాలు నువ్వు కష్టపడిన 38 సంవత్సరాలు చెయ్యని పాపం అంతా చేసి చర్చలో వచ్చి కూర్చున్నాడు. మరి ఎక్కువ కీడు జరగకుండా జాగ్రత్త, పాపం చేయొద్దు. యేసయ్య ఇక్కడ చెప్తున్నారు, మన పాపంని జయించుటకు ఒకే ఒక మార్గం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి. ఈ పాపం నుండి నాకు విడుదలనివ్వండి ప్రభువా, విడుదలనివ్వండి. యేసయ్య అద్భుతం చేస్తారు. ఎవరికి ప్రార్థన చేస్తారంట? టు ద వన్ ఏబుల్ టు సేవ్ హిమ్ ఫ్రమ్ డెత్. చదవండి. మరణం నుండి రక్షింపగలవానికి ఆగండి, మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థన చేస్తారంట. అంటే యేసయ్య నాకు సిలువ మరణం వద్దు, నన్ను కాపాడండి అని ప్రార్థన చేస్తారా? ఈ గిన్నెని నా దగ్గర నుండి తొలగించండి అని సిలువ మరణం గురించి ప్రార్థించారా? లేదు. ఆయన ఈ మరణం అంటే పాపం చేసే ప్రతి వాడు కూడా ఆత్మలో మరణిస్తున్నాడు. మనం పాపం చేసేటప్పుడల్లా ఆత్మలో మనం మరణిస్తున్నాం. ఈ ఆత్మీయ మరణం నేను ఒక్క రోజు కూడా మరణించకూడదు. శారీరకంగా ఒక్కసారి మరణిస్తాం, కానీ మనం పాపం చేసేటప్పుడల్లా మరణిస్తున్నాం. దేవునికి మనకు సంబంధం తెంపుకుంటున్నాం. కనుక
యేసయ్య ఈ 33.5 సంవత్సరాలు నేను పాపం చేయకూడదు. చూడండి, నజరేతు నుండి వచ్చారంట యేసయ్య. నజరేతు నుండి 30 సంవత్సరాల నుండి సేవకు వచ్చారంట. ఏమని అడుగుతున్నారు? నజరేతు నుండి ఏదైనా మంచిది వచ్చిద్దా? నజరేతు నుండి మంచిది వచ్చిందా అంటే నజరేత్ అంత చెడ్డ ఊరు, భయంకరమైన వ్యభిచారం, దొంగలు చాలా మంది ఉండేవారు. ఒక చెడ్డ ఊరు, ఎప్పుడు చూసినా గొడవలు గొడవలు, కొట్టుకుంటారు, పోట్లాడతారు. అలాంటి ఒక ఊరు. ఆ ఊరు నుండి మంచిది ఏదైనా వచ్చిద్దా? నజరేతు నుండి మంచిది వచ్చిద్దా? అక్కడ నుండే యేసయ్య వచ్చారు. అలాంటి ఊర్లో జీవించే యేసయ్య వచ్చారు. మన ఊరు చెడ్డగా ఉండవచ్చు, మన ఇంట్లో చెడ్డగా ఉండవచ్చు, ఆయనను మన పరిశుద్ధంగా ఉండవచ్చు కదా? ఉండొచ్చా లేదా? స్కూల్లో మీ క్లాస్ రూమ్లో అందరు చెడు మాటలు పలుకుతారు, బూతులు మాట్లాడతారు, సినిమాల గురించి మాట్లాడతారు. మీ స్కూల్లో మీరు మాట్లాడక ఉండగలుగుతారా లేదా? ఉండగలుగుతారా లేదా? నువ్వు కూడా అదే మాట్లాడతావా? మన చుట్టూ క్లాస్ రూమ్ లో బూతులు మాట్లాడినా, చెడు మాటలు మాట్లాడినా మనం అలా ఉండాలి. అదే దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. లోతుని గురించి దేవుడు ఏం చెప్పారు? లోతు ఉన్న ఊరు ఎలాంటి ఊరంట? చెడ్డ ఊరు. వ్యభిచారం మాత్రమే కాదు, తిండిపోతులు బాగా తింటారంట. బైబిల్లో మనకు రాయబడి ఉంది, తిండి. ఆ సోదం కుమారుని దేవుడు నాశనం చేయడానికి కారణం తిండిపోతులు. బాగా తినటం, జీవితంలో ఎంజాయ్ చేస్తాం అని జీవించేవారు. కనికరం లేని ప్రజలు, బీదల్ని కనికరించరు, సహాయం చేయరు. వాళ్ళని దాన్ని బట్టి దేవుడు వాళ్ళని నాశనం చేశారు. కానీ వాళ్ళ మధ్యలో మంచి వాళ్ళు ఉన్నారా లేదా? మంచి వాళ్ళు ఉన్నారు, పాపం చేయక ఉన్నారు. లోతు 2 కుమార్తెలు మంచి స్త్రీలుగా ఉన్నారు. ఏ పురుషునితో పడుకోకుండా పరిశుద్ధంగా తాము కాపాడుకున్నారంట. లోతు నీతిమంతుడిని, హెబ్రీ పత్రికలో చదువుతున్నాం, నీతిమంతుడైన లోతు అని రాయబడి నీతిమంతుడు అంట. ఊరు చెడ్డది. ఫిష్, చేప ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందండి? సముద్రంలో ఉంది. సముద్రం నీళ్ళు ఎలా ఉంది? కానీ చేపకి ఎందుకు ఉప్పు వేస్తున్నా? ఉప్పు నీళ్ళ నుండే కదా తీసుకొస్తున్నాం చేపని, అలాగే తినేస్తున్నామా? అమ్మ వంటతప్పుడు ఏం చేస్తారు? ఉప్పు వేస్తారు. చేప సముద్రంలో ఉంది, ఉప్పు నీళ్ళలోనే ఉంది, కానీ ఉప్పుగా ఆ ఉప్పు లోన వెళ్ళిపోతుందా? లేదు. మనం ఎక్కడ ఉన్నా కూడా ఆ పాపం మనల్ని అంటకుండా మనం జీవించవచ్చు. సోదం కుమారుల్లో భయంకరమైన పాపం, కానీ లోతు కుమార్తెలు పాపం చేయకుండా ఉన్నారంట. లోతు నీతిమంతుడంట. కనుక మన చుట్టూ ఎలా ఉన్నా కూడా మనం దేవునికి ఇష్టమైన ప్రజలుగా జీవించడం సాధ్యం. కనుక మనం ఏం చేయాలి? యేసయ్య ఆయన బ్రతికున్న కాలంలో పాపం చెయ్యకూడదని ఏడిసి ప్రార్థన చేశారు. కనుక మనం కూడా ఎలా ప్రార్థన చేయాలి? ఎలా ప్రార్థన చేయాలండి? కన్నీళ్ళతో ప్రార్థన చేయాలి. కన్నీళ్ళు వచ్చిద్దా? ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్ళు వచ్చిద్దా లేదా? రావాలి. ఎందుకు రావాలి? అమ్మ కొడితే, నాన్న కొడితే కన్నీళ్ళు వస్తాయి. కానీ ఎందుకు కన్నీళ్ళు రావాలంటే పాపం చేస్తాను కనుక కన్నీళ్ళు రాకూడదు. నేను పాపం చెయ్యకూడదు, నేను పాపం చెయ్యకుండా నన్ను కాపాడండి అని కన్నీళ్ళు కార్చాను. యేసుక్రీస్తు கண்ணீர் விட்டு ஜெபித்தாரா. பாவம் செஞ்சதுனால இல்லை, பாவம் செய்யாம வாடுறதுக்காக కన్నీరు విడిచారు. మనం కూడా పాపం చెయ్యకుండా జీవించుటకు కన్నీళ్లు విడవాలి. తర్వాత చదువుతాం, he was hurt because of his faith. యాచనలను సమర్పించి భయభక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. ఎందుకు యేసయ్య ప్రార్థనని పరలోకపు తండ్రి అంగీకరించారంట? ఎందుకండి? ఇప్పుడు విన్నారు కదా, ఎందుకు యేసయ్య ప్రార్థనని పరలోకపు తండ్రి అంగీకరించారు? భయభక్తి కలిగి ఉన్నందున. భయభక్తి, కొందరికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. కొందరికి భక్తి ఉంటుంది, భయం ఉంటుంది.
కొన్నిసారి ఏమంటారు, అమ్మో ఈ దేవుకు ఉత్తమ అయితే కళ్ళు కుత్తిద్ది, దేవుడు కళ్ళు కుత్తిద్ది. ఎవరి కళ్ళైనా కుత్తిందా? వచ్చి ఆ దేవుడు వచ్చి చేతులు ఉన్న దాంతో కళ్ళు లేదు కదా, ఊరికనే చెప్తారు. కొందరికి భయం ఉంటుంది, దేవుడు అంటే భయం, భక్తి ఉండదు. కొందరికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. భయభక్తి, యేసుక్రీస్తు భయభక్తి కలిగి ఉన్నందున ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశారంట, మహారోధనతో ప్రార్థన చేశారంట. పరలోకపు తండ్రి అంగీకరించి పాపం చేయకుండా శోధన మీద విజయం ఇచ్చారంట. భయభక్తి వలన. నీకు ఆ భయభక్తి ఉందా? దేవుడు అంటే భయభక్తి ఉందా? ఉందరా నీకు భయభక్తి? దేవునికి ఇవ్వవలసిన ఘనతనివ్వాలి. భయభక్తి. క్లాస్ రూమ్ నుండి బయట వెళ్ళి తిరుగుతుంటే టీచర్ ఏం చేస్తారు? మీ టీచర్ కాదు, ఏ స్కూల్లో ఉన్న ఏ టీచర్ అయినా ఏం చేస్తారు? మీ పీటీ సార్ క్లాస్లో ఉండరు, కనపట్టుకొని తిరుగుతున్నా ఏం చేస్తారు? రే ఎక్కడ తిరుగుతున్నావు? అవునా? భయభక్తి. దేవుని సన్నిధిలో మౌనముగా ఉండి దేవుని వాక్యం వినాలంట. భయభక్తిని నేర్చుకోవాలంట. యేసయ్య మహారోధనతో ఏడవటం వలన, కన్నీళ్లు కార్చటం వలన ఆయన ప్రార్థనని పరలోక తండ్రి అంగీకరించలేదు. ఆయన భయభక్తి కలిగి ఉన్నారు కనుక ప్రార్థనని అంగీకరించారు. ఊరికనే నేను అయ్యో నేను భారంతో ఉన్నాను అని కన్నీళ్లు కారిస్తే వినపడదు. భయభక్తి ఉండాలి జీవితంలో. కొందరు వచ్చి బోర్ని ఏడుస్తారు చర్చిలో, ఇంటికి వెళ్ళి బూతులు మాట్లాడుతుంటారు, లోబడరు. భయభక్తి ఉండాలి. భయభక్తి కలిగిన వారి ప్రార్థన యేసయ్య వింటున్నారు. ఇప్పుడు 8వ వచనం, although he was a son, he learned obedience from the things which he suffered. ఆయన కుమారుడై ఉండి, ఎవరు కుమారుడు? ఆయన కుమారుడు అంటే అందరు చెప్పాలి, ఎవరు కుమారుడు? పరలోకపు తండ్రి కుమారుడై ఉండి, అనగా దేవుడు మానవుడిగా ఈ లోకంలోకి వచ్చారు. పరలోకపు తండ్రికి కుమారుడు అంటే అక్కడ భార్య లేరు, కుమారుడు అంటే ఇక్కడ భర్త, భార్య భర్త ఉన్నారు, వాళ్ళకు పుట్టినట్లుగా తండ్రి ఉన్నారు. అలా కాదు, మానవులు మనకు అర్థం అవ్వాలని దేవుడు ఎలాగో చెప్పారు. కుమారుడు అంటే కుమారుడు కాదు, దేవుడు అంటే కుమారుడు అంటే మనకు అర్థం అవ్వాలి కనుక దేవుడు నా కుమారుడు అని చెప్పి ఉన్నారు. దేవుడే మానవుడిగా ఇక్కడ వచ్చారు. 100% దేవుడు, 100% మానవుడు. చదవండి 8వ చూడండి. తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. చూడండి, ఇప్పుడు పరలోకపు తండ్రిగా ఉన్నారు, అనగా దేవుడు మాంసముగా శరీరధారి అయి ఈ లోకంలోకి వచ్చారు, మాంసంలో వచ్చి ఉన్నారు. కానీ విధేయతను ఎలా నేర్చుకున్నారండి? విధేయతను ఎలా నేర్చుకున్నారు? అందరు చెప్పాలి, విధేయతను ఎలా నేర్చుకున్నారు? ఎలా నేర్చుకున్నారు? శ్రమల వలన. దేవుడు ఈ లోకమునకు వచ్చి నేర్చుకున్నది ఏం తెలుసా? విధేయత. ఆయన సింహాసనంలో కూర్చొని ఎవరికి విధేయత చూపించవలసిన అవసరం లేదు. ఆయన కంటే పైన ఎవరు లేరు. మోసే దగ్గర ఏం చెప్పారు? దేవుడు, నన్ను తప్ప వేరే దేవుడు ఎవరు లేరు, నన్ను తప్ప వేరే దేవుడు ఎవరు లేరు, నాకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు, ఎవరికి విధేయత చూపించవలసిన అవసరం లేదు. కానీ శరీరధారి అయి ఈ లోకంలో ఉన్నప్పుడు విధేయతను నేర్చుకున్నారంట. వెంకట్ వెళ్ళి కూరగాయలు తీసుకురారా అని అమ్మ పంపించారు. ఆగుమా, ఇప్పుడే నేను ఆడుకుంటున్నాను అంట కొందరు. సరే అమ్మ బలాన్ని చేసి వస్తావా లేదా కొడతాండ్రా అంటే కొట్టుకు వెళ్ళి కొని తీసుకొస్తున్నాడు కూరగాయలు. మళ్ళా అమ్మ వచ్చి రారా పచ్చిమిరకాయ మర్చిపోయాను తీసుకురా. ఎలా ఉండిద్ది? కోపం వచ్చింది కదా, ఎదురుతుంది. కానీ యేసయ్య విధేయత ఎలా నేర్చుకున్నారంటే, మరియా పిలుస్తారు, యేసు రా కొట్టుకు వెళ్ళాలి. వెంటనే ఆడుకున్న ఆటను అక్కడే వదిలేసి కొట్టుకు వెళ్తాడు. యేసు కొట్టుకు వెళ్ళి
ఇంట్లోకి అన్ని కొనుక్కొచ్చిన తర్వాత రే కరివేపాకు మర్చిపోయాను రా, తీసుకురారా అంటే వెంటనే వెళ్తారు. రే ఇప్పుడే నేను మర్చిపోయాను, ఇంట్లో నీళ్ళు లేదు, నీళ్ళు పట్టుకురా. మనకులా పంపు లేదు, బెంది పట్టుకొని ఎక్కడో వెళ్ళి బావిలో నీళ్లు తీసుకురావాలి. యేసయ్య ఎలా విధేయతను నేర్చుకుంటున్నారంట? అందరు చెప్పాలి. ఎలా నేర్చుకున్నారంట? శ్రమల వలన. యేసయ్యకు వచ్చిన శ్రమ. యేసయ్య యోసేపు పిలిచి, యేసయ్య ఏం చేశారు? ఆయన 30 సంవత్సరాలు టేబుల్ చేసేంత చేశారు కదా. ఇప్పుడు యేసయ్య మేకుని కొడుతున్నప్పుడు అచ్చిని కొట్టినప్పుడు వేలి మీద సుత్తితో కొట్టి అమ్మా అమ్మా అని ఉంటారా ఉండరా? హో ఆ దేవుడు కదా యేసుక్రీస్తు, ఆయన వేలి మీద సుత్తి తగిలి ఉండదు. అలాగా తగిలి ఉంటది. ఎందుకు? ఆయన మాంసంలో ఉన్నారు కనుక విధేయతని శ్రమల్లో నేర్చుకున్నారంట. శ్రమ లేకుండా విధేయత రాదు, శ్రమల్లోనే విధేయత నేర్చుకోవాలి. పిల్లల్ని మొక్కై వంగనిది రానే వంగదు. ఎప్పుడు సరిచేయాలో అప్పుడు సరిచేయాలి, తర్వాత సరిచేయటం కుదరదు. యేసయ్య శ్రమ ద్వారా విధేయతని నేర్చుకున్నారంట. మనకి ఈనాడు విధేయత లేదు. కారణం భయభక్తి లేదు. దేవుడు అంటే వైరాగ్యం లేదు. విధేయత నేర్చుకోవాలి. పిల్లలు స్కూల్లో వెళ్ళి టీచర్స్ దగ్గర విధేయత నేర్చుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర విధేయత నేర్చుకోవాలి. రోడ్డు మీద పెద్దల దగ్గర విధేయత నేర్చుకోవాలి. మా పిల్లలకి నేను చెప్తాను, స్కూల్ నుండి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ నచ్చించి అలా విసిరేసి వస్తారు బస్ నుండి. నా పిల్లలకు చెప్తాను, నువ్వు అలా విసిరేస్తే ఆ రోడ్డు ఊడ్చేవారు ఉదయకాలం ఆ చలిలో వచ్చి ఆ ఎండలో వచ్చి వాళ్ళు రోడ్డు ఊడవాలి. అదే మీ అమ్మ అయితే, ఆ పనిని మీ అమ్మ చేస్తే నువ్వు రోడ్డు మీద పేపర్ని చించి వస్తావా? చదివింది ఏమి లేదు, ఎగ్జామ్లో వచ్చే మార్క్ ఏమి లేదు, ఎగ్జామ్ అయిపోతే పేపర్ని చించి రోడ్డు మీద వేసిరాట. మీ అమ్మ రోడ్డు ఊడుస్తుంటే చేస్తారా పని? పిల్లలు చెప్పాలి, చెయ్యరు. ఎందుకు? అమ్మ అంటే ప్రేమ. కానీ వేరెవరో చేస్తున్నారు కనుక పేపర్ నచ్చించి రోడ్డు మీద వేసి వస్తాను. రోడ్డు మీద అరుసుకొని బస్సు నుండి పేపర్లంతా చించి పడేసి, పాపం ఎవరో వాళ్ళ తల్లి ఉదయకాలం వచ్చి రోడ్డు ఊడుస్తారు. అవునా? శ్రమల్లోనే విధేయత నేర్చుకోవాలి. తల్లిదండ్రులు చెప్పినప్పుడు వినాలి. ఈనాడు సంఘం ఇలా అవటానికి కారణం నాకు నిన్న నైట్ బాధ. సేవకుడిగా నాకు ఎక్కడ మర్యాద? వాళ్ళు చెప్పారు మేము రామంటే అప్పుడు సేవకుడు నాకేం ఘనత? అయ్యో, సేవకుడు ఎన్ని అయినా దేవుని సేవ చేస్తున్నారే, వెళ్ళాలి. శ్రమ ఉండాలి. శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నారంట. ఇప్పుడు 9వ వచనం చదువుతాం. మరియు ఆయన సంపూర్ణ స్థితి పొందినవాడై. ఓకే, మనం తర్వాత ధ్యానిస్తాం. నేను ఇంగ్లీష్ లో చదువుతాను, ఎందుకంటే తెలుగులో 10వ వచనం 9వ వచనం కలిసి ఉంది. అండ్ హ్యావింగ్ బీన్ మేడ్ పర్ఫెక్ట్. యేసయ్య పరిపూర్ణంగా మారారంట. యేసయ్య ఏమన్నారు? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులై ఉండు. అదే కదా పుల్పిట్లో రాసి పెట్టారు, ప్రసాంట్ పర్ఫెక్షన్. పరిపూర్ణంగా ఉండటకు ప్రయాసపడాలి. మనం అందరం పాపులం, మనం పరిపూర్ణంగా ఉండటకు ప్రయాసపడాలి, నేర్చుకోవాలి. నేను ఎలా పరిపూర్ణమైన మంచి వ్యక్తిగా నేను ఉండాలి, దేవుడు నన్ను అంగీకరించాలి, నువ్వు మంచివాడిని దేవుడు చెప్పాలి, బలా నమ్మకమైన దాసుడా అని యేసే చెప్పాలి. ప్రయాసపడాలి. హ్యావింగ్ బీన్ మేడ్ పర్ఫెక్ట్. యేసయ్య విధేయత కలిగి ఉండటం వలన పరిపూర్ణమైన వ్యక్తిగా మారారంట. హీ బికేమ్ టు ఆల్ దోస్ హూ ఒబే హిమ్. ఎలా మారారంట? యేసయ్య మాటకు లోబడే వారికి,
వాక్యంకు లోబడే వారు అందరికి కూడా ఎలా అయ్యారంట? ఇన్ ద సోర్స్ ఆఫ్ ఇటర్నల్ సాల్వేషన్, నిత్యమైన రక్షణగా మారారంట. నిత్య రక్షణకు కారణకుడుగా మారారంట యేసయ్య. నిత్య రక్షణకు. రక్షణ అనగా 3 రకాలైన రక్షణ ఉంది. ఒకటి, పాపం నుండి రక్షించబడ్డాం, అవునా? యేసయ్య మనల్ని పాపం నుండి రక్షించారు. రెండవది, పాపపు శక్తి నుండి మనల్ని రక్షించారు. సాల్వేషన్ ఫ్రమ్ ది పెనాల్టీ ఆఫ్ సిన్, సాల్వేషన్ ఫ్రమ్ ది పవర్ ఆఫ్ సిన్, సాల్వేషన్ ఫ్రమ్ ది ప్రెసెన్స్ ఆఫ్ సిన్. అది ఎక్కువ మా చిత్తి వాళ్ళు బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్తారు, అక్కడ బోధించే మాట లేదు. సాల్వేషన్ ఫ్రమ్ ది పెనాల్టీ ఆఫ్ సిన్, పాపం నుండి, పాప శిక్ష నుండి మనకు రక్షణ. రెండవది, ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్, పాపం శక్తి. పాపం నాకు చాలా శక్తి ఉంది, పాపం నాకు శక్తి ఉంది. ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళి ఆడుకుంటాము అంటే, అమ్మ బయట వెళ్ళొద్దంటే ఏది శక్తిగా ఉంటుంది? అమ్మ వెళ్ళవద్దు, ఇంట్లో కూర్చొని చెప్పింది చాలా శక్తిగా ఉంటుందా? ఫ్రెండ్స్ వచ్చి ఆడుకుంటాం రారా అంటే శక్తిగా ఉంటుందా? బయటకు వెళ్ళి ఆడటం, పాపం నాకు శక్తి ఉంది కనుక సాల్వేషన్ ఫ్రమ్ ది పవర్ ఆఫ్ సిన్, పాప శక్తి నుండి రక్షణ. మూడవదిగా సాల్వేషన్ ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ సిన్, అంటే பாவம் இருக்கிற இடத்துல இருந்தே, పాపం ఉన్న చోటు నుండే మనకు రక్షణని దేవుడు ఇస్తున్నారు. అనగా మన పరలోకి వెళ్తే పరిపూర్ణంగా ఈ లోకంలో ఉన్న పాపం ఏమి మనల్ని అంటకుండా దేవుడు విడుదలను ఇవ్వబోతున్నారు. కనుక మనకు దేవుడు రక్షణను ఇవ్వబోతున్నారంట. ఎవరెవరైతే వాక్యంకు లోబడుతున్నారో వాళ్ళకి రక్షణని ఇవ్వబోతున్నారంట. రోమిలికి రాసిన 1వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. రోమిలికి రాసిన 1వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. వెంటనే తీసి చదువుచున్న పిల్లలందరూ చదవాలి. పెద్దలు చదువుతారని వేచి ఉండకూడదు, పిల్లలు కూడా తీసిన వెంటనే చదవాలి. 1వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. Through whom we have received grace and apostleship to bring about the obedience of faith. చదవండి బా. 1:5 రోమిలికి రాసిన 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. చదవండి అండి ఎవరైనా తెలుగులో. ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగుగాక. చదవండి మా. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడు వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకు అందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానంలో మీకు కలుగుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుడు కుమారుడుగాను ప్రభావంతోనూ నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విశ్వాసమునకు విధేయులయ్యారంట. ఇక్కడ అదే మనం హెబ్రీ పత్రికలో చదువుతున్నాము. యేసయ్య శ్రమ ద్వారా విధేయత నేర్చుకున్నారంట. ఈ శ్రమ ద్వారా విధేయత నేర్చుకున్నప్పుడు విశ్వాసం కూడా విధేయత ద్వారానే వస్తుంది. విశ్వాసం విధేయత ద్వారానే వస్తుంది. విధేయత లేకపోతే విశ్వాసం, నేను విశ్వాసాన్ని చెప్పే దాంట్లో అర్థమే లేదు. నువ్వు మంచి విశ్వాసి అయితే నీకు విధేయత ఉండాలి. విధేయత లేకుండా మంచి విశ్వాసిగా ఉండటం అనేది అసాధ్యమైన ఒక కార్యం.
అదే మనం వాక్యంలో చదువుతున్నాము. ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 8-9 వచనంలో చదువుతున్నాము. ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 8-9లో ఇక్కడ మనం చూస్తున్నాము, విశ్వాసం ద్వారా నీతిమంతుడు రక్షించబడును. ఆ మాటనే చదవండి అమ్మా. ఎఫెసీయులు 2వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. కృప చేతనే మీరు రక్షించబడ్డారు. కానీ ఆ కృప మీకు విధేయత చూపించుటకు యేసయ్య సహాయం చేస్తున్నారు. అదే లూకా రాసిన 2వ అధ్యాయం 52వ వచనంలో చదువుతున్నాము, తల్లిదండ్రులకు విధేయుడై ఉన్నారంట. యేసయ్య లూకా 2:52లో విధేయత కలిగి ఉన్నారంట జీవిత కాలం అంతా. మనకు విశ్వాసం ఉంటే సరిపోదు, దాన్ని క్రియల్లో చూపించాలి. దానికి మనం చూస్తున్నాము యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. మనం చూస్తున్నాము యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం నుండి చూస్తున్నాము. ఈవెన్ సో ఫెయిత్ ఇఫ్ ఇట్ హస్ నో వర్క్స్ ఇట్స్ డెడ్ బీయింగ్ బై ఇట్సెల్ఫ్. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒట్టిగా ఉంది, మృతమైనదగును. చాలా మంది విశ్వాసం ఉంటే చాలు మనం రక్షించబడతామని అనుకుంటున్నారు. కాదు, క్రియలు ఉండాలి. విశ్వాసంలో క్రియలు ఉండాలి. క్రియ ఎలాంటి క్రియ? 100 మందికి అన్నదానం చేస్తే రక్షించబడతామా? లేదు. చాలా కాணிకేస్తే రక్షించబడతామా? లేదు. రక్షించబడటం అంటే ఇది క్రియాపూర్వకమైన విశ్వాసం. అంటే ఎలాగూ ఆబ్రహాం, దాని కింద రాయబడి ఉంది, ఆబ్రహాం దగ్గర దేవుడు చెప్తున్నారు, నీ కుమారుడు ఇస్సాకుని బలి ఇవ్వు అని చెప్తున్నారు. ఆయన విశ్వాసముతో వెళ్ళి బలి ఇస్తున్నారు. కింద పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర చెప్తారు, మీరు ఇక్కడే ఉండండి, నేను పిల్లోడు వెళ్ళి బలి ఇచ్చి తిరిగి వస్తాము అని చెప్పారు. ఆయన తెలుసు పైకి వెళ్తే నేను మాత్రమే తిరిగి వస్తాను. కానీ ఆయన విశ్వాసంలో దేవుడు గణపరిచారు. విశ్వాసముతో దేవుని ప్రేమించటం వలన బలి ఇవ్వబోయాడు. దేవుడు ఆయనకు బదులుగా ఒక పొట్టేల్ని అక్కడ ఇచ్చారు, కుమారుడికి బదులుగా. కనుక క్రియాపూర్వకమైన విశ్వాసం అనేది దేవునికి లోబడటంలోనే ఉన్నది. దేవునికి లోబడటం వలన మనం దేవుని పిల్లలుగా మన విధేయతని నేర్చుకుంటాం. పరిశుద్ధ ఆత్మ దేవునికి విధేయత, వాక్యమునకు విధేయత. మన విధేయత కలిగి ఉన్నప్పుడు మాత్రమే మంచి క్రైస్తవులుగా మనం జీవించగలుగుతాం. భయంకరమైన కాలంలో వస్తున్నాయి, భయంకరమైన శ్రమ కాలం వస్తుంది. మనం ఇప్పుడు నుండే యేసయ్య కొరకు మన జీవితంలో జీవించకపోతే, ఈనాడు 1700 మంది పాస్టర్స్ని జైల్లో వేశారంట కదా. అలాంటి పరిస్థితి మీకు నాకు వస్తే మనం ఉండగలుగుతామా? ఉండలేము. నేను పోయిన వారం మీకు చెప్పాను కదా, ఒక సేవకుడిని అక్కడ ఉన్న జైల్లో ఉన్న టాయిలెట్, అందరూ టాయిలెట్ పోయిన దాన్ని చేతిలో తీసుకెళ్ళి పారేసి రమ్మని చెప్తారంట. నేను జీవితకాలం అంతా చేశాను. ఆలోచన చేయాలి. మనం దేవుని వాక్యములకు విధేయత చూపించాలి. ఈనాడు చాలా మంది ఎవరో ఏదో చెప్పారు, ఏదో చట్ట సంబంధం ఏర్పరిచి మాట్లాడారు, నేను వెళ్ళను, దేవునికి దూరం అయిపోతాను. కాదు, ఎవరో ఫోన్ చేసి ఏదో చెప్తున్నారు, బెదిరిస్తున్నారు, మాట్లాడుతున్నారు, నేను చర్చికి వెళ్ళను. అది కాదండి విధేయత. దేవుని వాక్యములకు లోబడతాను. ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేను దేవుని కొరకు నిలబడతాను. శ్రమల్ని సహించాలి, భరించాలి. కొన్నిసార్లు మనం హెబ్రీ పత్రికలో మనం చదివాం కదా, ఈ రోజు అని ఉండగానే మనం ఏం చేయాలంట? ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలంట. ఈ రోజు అని మనం నేర్చుకున్న మాటలే కదా. హెబ్రీలకు రాసిన 3వ అధ్యాయం 13వ వచనం, ఎన్కరేజ్ వన్ అనదర్ డే ఆఫ్టర్ డే. ఈ రోజు అని ఉండగానే ఒకరిని ఒకరు హెచ్చరించాలంట, బలపరచుకోవాలంట. ఒక వ్యక్తి పడిపోతే వాళ్ళని ప్రార్థనతో ఆత్మీయంగా లేవనెత్తాలి. ప్రతిదినము ఒకరికొకటి బుద్ధి చెప్పుకోవాలి. సేవకుడు నాకెవరు బుద్ధి చెప్పిన అవసరం లేదా?
నేను సేవకుడిని, నాకు ఎవరు చెప్పని బుద్ధి చెప్పని అక్కర్లేదని ఉండొచ్చా? లేదు. ఒకరికొకరు బుద్ధి చెప్పాలి. పెద్దవాళ్ళు బుద్ధి చెప్పవచ్చు, తోటి సహోదర సహోదరులు మీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడవచ్చు, ఎవరైనా చెప్పవచ్చు. మనం ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలంట. ఇది సరికాదు, ఇది మంచిది కాదు. పెద్దవాళ్ళు, ఈ లోకంలో పాపం చెయ్యని ఒకే ఒక వ్యక్తి ఎవరు? యేసయ్య మాత్రమే. కనుక దేవుని భయం కలిగి ఉంటాం, దేవుని ఆశీర్వాదం ఉంటాం. మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. అందరూ కూడా మోకరిస్తాం.